క్రీడాశాలలో ఈరోజు ఏముందంటే, స్పోర్ట్స్‌లో ఏముందంటే 2025లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్స్‌ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. మనందరికీ తెలుసు ఆల్రెడీ రొనాల్డో గురించి. తన కష్టమే తనని ఈడి వరకు తీసుకొనొచ్చింది. 2025లో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. నివేదికల ప్రకారం పోర్చుగీస్ ఫుట్బాల్ స్టార్ సౌదీ అరేబియా క్లబ్ ఆల్ నాస్ర్ నుండి తన 200 మిలియన్ల వార్షిక జీతం మరియు ఎండార్స్మెంట్లు మరియు వ్యాపార సంస్థల నుండి అదనంగా 200 మిలియన్లే కాకుండా వ్యాపార సంస్థలు బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో దాంట్లో నుంచి కూడా వ్యాపార సంస్థల నుంచి కూడా ఒక 65 మిలియన్లు సంపాదిస్తున్నట్టు. మొత్తం కలిపి ఓవరాల్గా కలిపేసి 285 మిలియన్లను సంపాదిస్తుడు. అతని ఆర్థిక విజయం ఫుట్బాల్ యొక్క పెరుగుతున్న వాణిజ్య విలువలను మరియు మధ్య క్లబ్ల క్రీడలలో పెరుగుతున్న పెట్టుబడులను నొక్కి చెబుతుంది. ఇప్పుడు ఫుట్బాల్ తెలుసు మనకు, ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్కు ఉన్న క్రేజ్ మామూలు తీయాలి. మన ఒక భారతదేశంలో ఫుట్బాల్కి అంత క్రేజ్ లేదు, కానీ ప్రపంచ దేశాలలో మొత్తం ఫుట్బాల్కి ఒక క్రేజ్ అంతే. మన ఇండియాలో ఏముండదు, ఒక క్రికెటే ఉంటుంది. మీకు అర్థం కావచ్చు. వార్షిక సంవత్సరానికి తను దగ్గర 285 మిలియన్లు సంపాదిస్తున్నాడు. అర్థం చేసుకోండి. క్రిస్టియానో రొనాల్డో గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో సంపాదిస్తున్నాడు, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, $1,000 లక్షల డాలర్లు సంపాదిస్తున్నాడు అందరూ అనుకుంటున్నారు. కానీ తన కష్టం అటువంటిది, తన విలువ అటువంటిది. తనకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఆల్రెడీ చిన్నప్పుడు వచ్చినా కానీ ఆ స్ట్రోక్ ఒకవేళ వేగంగా పరిగెడితే, వేగంగా గేమ్ ఆడితే కనుక తనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాడు అని డాక్టర్లు చెప్పినా కానీ అదే ఫుట్బాల్ని తీసుకున్నాడు. ఈరోజు చాలామందికి, యూత్కి కావచ్చు, ఎంతోమందికి, అసలు కొన్ని లక్షల కోట్ల మందికి ఈరోజు ఒక ఆదర్శంగా మనకు క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. మీరు కూడా ఆలోచన చేసుకోండి. మీరు చేసే పనులలో మీ విజయం ఎట్లుండాలి అనేది ఆలోచన చేసుకోండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.